మా చిన్నోడికి 5వ నెల తగలంగానే పిల్లలిద్దరిని తీసుకొని మళ్ళీ బెంగళూరు అయితే వచ్చేసాము. పెద్దోడిని అయితే ఇక్కడే స్కూల్లో జాయిన్ చేసాము. ఇంకా నేను మా వారు మా చిన్నోడిని చూసుకుంటూ పనులు అయితే చేసుకుంటా ఉన్నాను. నేను పనికి వెళ్ళినప్పుడు మా వారికి పని వచ్చినప్పుడు నేను అలా అడ్జస్ట్ చేసుకుంటూ బాబునైతే చూసుకుంటా ఉన్నాము. మా వారు చేసే పని డైలీ ఉండదు, సడన్ గా వచ్చి తీసుకొని వెళ్తారు పని ఉన్నప్పుడు. అలా మా వారికి పని వచ్చినప్పుడు నేను ఇళ్లలో పని చేస్తా ఉంటాను కదా, అప్పుడు చిన్నోడిని తీసుకొచ్చి నా దగ్గర వదిలిపెట్టి మా వారు పనికి అయితే వెళ్ళేవారు. అలా అప్పుడప్పుడు నా దగ్గర వదిలిపెట్టినప్పుడు చాలా ఇబ్బంది పడేదాన్ని. ఒక పక్క బాబుని చూసుకుంటా, ఓ పక్క వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటా చాలా ఇబ్బంది పడ్డా. బాబుని ఒళ్ళో పండేసుకొని పాలిస్తూ అంట్లు తోమిన రోజులు కూడా ఉన్నాయి. మా వారి ఇంటి దగ్గర ఉన్న రోజు నాకు ఇబ్బంది ఉండదు. నేను పాలిచ్చేసి వెళ్లేదాన్ని. ఒక 2 ఇల్లు 3 ఇల్లు చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ పాలిచ్చి మళ్ళీ వెళ్లేదాన్ని. ఇంకా మిగతాదంతా మా వారే చూసుకునేవారు. ఇద్దరికి కలిసి ఒకేసారి పని ఉన్నప్పుడు మాత్రం ఇబ్బంది పడేవాళ్ళం. ఇంకా మా వారికి పని ఉన్నప్పుడు నా దగ్గర వదిలిపెట్టి వెళ్లేవారు కదా, మా వారి పని అవ్వగానే మళ్ళీ వచ్చి పిల్లోని తీసుకొని ఇంటికి వచ్చేవారు. అలా కొన్ని రోజులైతే ఇబ్బంది పడ్డాము బాబుతో. కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు కదా, మీరు ఇళ్లలో పని చేస్తున్నారని చెప్పారు కదా, మీ వారేమో డ్రైనేజీ పని అన్నారు, మీకు ఇన్ని కార్లు ఎలా వచ్చినాయి, మీరు ఇప్పుడు చేస్తున్న బిజినెస్ ఎలా మొదలు పెట్టారు, మీరు చేసే బిజినెస్ మీద ఇన్ని డబ్బులు సంపాదించుకున్నారా అనే కామెంట్స్ అయితే పెడుతున్నారు. అవన్నీ నేను చదువుతున్నాను, కాకపోతే రిప్లై ఇవ్వట్లేదు, ఎందుకంటే వీడియోస్ ద్వారా చెప్దామని. ఈ డౌట్లు మీకే కాదండి, మా బంధువులకి, మా తెనాలిలో చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అందరికి ఇదే డౌట్. మీతో పాటు వాళ్ళకు కూడా తెలవాలని చెప్పేసి కామెంట్లు అయితే పెట్టట్లేదు, వీడియో ద్వారానే చెప్తాను ఎలా సంపాదించుకున్నాము ఇవన్నీ అని. మీరు అడిగిన క్వశ్చన్లన్నిటికీ జవాబు కావాలంటే ఫస్ట్ నేను పెట్టిన వీడియోస్ అన్ని చూడండి, తర్వాత ఇప్పుడు నుంచి పెట్టే వీడియోస్ కూడా చూస్తూ ఉండండి.